గోడ మీద చిత్రం. పూర్వం వింధ్యాచల రాజ్యాన్ని హరిహర రాయలు పాలించేవాడు. రాయల వారికి ఒకే ఒక కుమార్తె విద్యావతి. ఆమెకి యుక్త వయసు వచ్చింది. పెండ్లి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దేశ దేశాల నుంచి నిపుణులైన పనివాళ్లు వచ్చి క్రొత్త క్రొత్త భవనాలు నిర్మిస్తున్నారు. మండపాలు, చిత్రశాలలు అమరుస్తున్నారు. పనులన్నీ అయినాయి. పెండ్లి మండపం కూడా పూర్తయింది. మంత్రులతో పరివారంతో సహా వచ్చి రాయలు వారు అన్నీ తిలకించారు. తృప్తి చెందారు. అన్నీ బాగున్నాయి. అయితే మండపం గోడలపైన చిత్రాలు మాత్రం సామాన్యమైనవిగానే కనపడుతూ ఉన్నాయి. కానీ వాటిలో ప్రత్యేకత ఏమీ గోచరించలేదు. ఇది ఒక్కటే రాయలు వారి అసంతృప్తికి కారణమైంది. దేవరా, అపురూపమైన చిత్రాలను సృష్టించగల వారికి కోరుకున్న బహుమానం ఇస్తామని ప్రకటిద్దాం. తప్పక సమర్థులు వస్తారు అన్నాడు మంత్రివర్య. రాయల వారికి ఈ సలహా నచ్చింది. చాటింపు వేయించారు. కొన్నాళ్లకు ఒకానొక దూరదేశం నుంచి 2 చిత్రకారులు వచ్చారు. ఎవరి ప్రతిభలు వారు చెప్పుకున్నారు. రెండో చిత్రకారుడు ఒకే ఒక కోరిక కోరుకున్నాడు. మొదటి చిత్రకారుడు ఏ గోడ మీద చిత్రం చిత్రించదలుచుకుంటే దానికి సరిగ్గా ఎదుట ఉండే గోడపైనే తన చిత్రం వేయటానికి అనుమతించాలి అని సమ్మతించారు రాయలవారు. చెరొక గోడ నిర్ణయించుకొని గడువు తీసుకున్నారు చిత్రకారులు. పని ప్రారంభించారు. సరిగ్గా 1 నెల రోజులైంది. గడువు తీరింది. చిత్రకారులిద్దరూ రాయలవారికి కబురు చేశారు. మంత్రి, సామంత, పండిత పరివార సమేతంగా రాయలవారు విచ్చేశారు. ముందుగా మొదటి చిత్రకారుని గోడ వద్దకు వెళ్లి తెర తొలగించి చూశారు. రాయలవారు వారితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ప్రకృతి అంతా ఆ గోడ మీద తాండవిస్తుంది. అద్భుతం, అత్యద్భుతం అన్నారు రాయలవారు. ఎవరి అనుమతి లేకుండానే రెండో చిత్రకారుడు తన గోడ మీద తెరను తొలగించి వేశాడు. రాయలవారు పరివారం దృష్టి అటు తిప్పారు. మంత్రించినట్టు ముగ్ధులైపోయారు రాయలవారు. కొంతసేపటికి తెలివి రాగా ఆహాహా అన్నారు. మొదటి చిత్రకారుని చిత్రణ అతి సహజ సిద్ధంగా ఉండి ఆశ్చర్యం కలిగింది. రెండో వాని చిత్రణ సరిగ్గా అదే చిత్రాన్ని జీవకళ ఉట్టిపడేటట్టు ప్రతిఫలింపజేస్తూ ఉంది. ఇద్దరు ఒకే చిత్రాన్ని ఎలా చిత్రించగలిగారు? బహుమానం ఎవరికివ్వటం? ఇది సమస్య. తరువాత క్రమంగా ఇందులోని కీలకం అంతా వెల్లడైంది. నిజానికి రెండో చిత్రకారుడు ఏ చిత్రమూ చిత్రించలేదు. మొదటి చిత్రకారుడు పని ప్రారంభించినప్పటి నుంచి అతను తన గోడను ఒక విధమైన ద్రవ్యంతో తోమటానికి ప్రారంభించాడు. గడువు 1 నెల రోజులు అలా మెరుగు పెట్టేటప్పటికీ ఆ గోడ అద్దంలాగా తయారైంది. ఈ గోడ మొదటివాని గోడకు సరిగ్గా ఎదురుగా ఉండటం చేత అతను చిత్రించిన బొమ్మ రెండో వాని గోడపైన మరింత మెరుగులతో అత్యద్భుతంగా ప్రతిభవించింది. ఈ ప్రతిబింబమే రాయల వారిని అందరినూ ఆశ్చర్యభరితులుగా చేసింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.